ప్రియ మిత్రులందరికీ శుభోదయం తెలుపుతూ ఈరోజు మా మిత్రులకు అంటే శ్రీ విజయ భాస్కర్ గారికి వరంగల్ పరిసర ప్రాంతాల్లో దొరికిన ఒక అపురూపమైన తాబేలు, ఆ తాబేలు ఆయన సేకరించి అతని ఇంటికి తీసుకువచ్చి పోషిస్తూ ఉన్న సందర్భంలో అట్టి విషయాన్ని సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే వారు నాకు ఫోన్ చేయటం, నిన్న అనగా ఫిబ్రవరి 1వ తారీఖున నేను వెళ్ళటం, ఈ వీడియో అక్కడ రూపొందించి రావటం జరిగింది. మిత్రులారా, నిజంగా ఈ వీడియోలో ఉన్న ఈ తాబేలు చూడండి, నేను కూడా చూశాను కానీ ఇటువంటి తాబేలు ఇంతవరకు చూడలేదు. ఇంతవరకు మనము భద్రాచలం అడవులలో, సత్తుపల్లి ఏరియా పరిసర ప్రాంతాల్లో మరియు అనంతపురం దగ్గర నక్షత్ర తాబేలు సంచరిస్తున్న విషయాన్ని, వాళ్ళు సేకరించిన విషయాన్ని చూశాము. కానీ ఇది నక్షత్రం తాబేలు కాదు, మామూలు తాబేలు కాదు, ఒక రకమైన తాబేలు పైన మచ్చలు చూడండి. మామూలుగా మనకు దొరికే తాబేలులో ఇటువంటి మచ్చలు కూడా ఉండవు. పైన మనము తాబేలు గురించి రకరకాలుగా విన్నాము. తాబేలు అంటే మనకు ఉన్నటువంటి కథలలో ఒక కథ, కూర్మం అనగా తాబేలు. దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించడానికి మందార పర్వతాన్ని కవ్యంగా నిర్ణయించి పాల సముద్రంలో వేసే అది కాస్త ఆ బరువుకి పాల సముద్రంలో మునిగిపోతుంటే విష్ణుమూర్తి కూర్మావతారంలో దానిని భరిస్తాడు. అది కృతాయుగంలో సంభవించిన అవతారం. లక్ష్మి శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 2వ అవతారము కూర్మావతారంగా మనం కథలలో విన్నాము, చదివాము. ఇప్పుడు రకరకాల తాబేలు ఉన్నాయని మనం నెట్లో కూడా చూడటం జరిగింది. కానీ ఇప్పుడు ఈ చూసిన తాబేలు నేను కూడా చేతులలో పట్టుకొని మిమ్మల్ని అందరినీ ఈ తాబేలు విశిష్టత ఏమిటి, కొత్త రకంగా ఉంది నేను చెప్పాను. బాబు, ఇది నాకు ఇస్తే నా చేతుల మీద ఒక అడవులలో లేదా మన కెనాల్లో, కాలువల్లో లేదా పెద్ద పెద్ద చెరువుల్లో విడిచిపెడతాలని అనుకుంటున్నానన్నాను. లేదు, ఇది ఇంట్లో పెట్టిన దగ్గర నుంచి మాకు శుభమే కలుగుతుంది, అపశుభం కలగట్లేదు. సంతోషాలతో ఆనందంగా జీవిస్తున్నాము. కాబట్టి ఇది తెచ్చిన దగ్గర నుంచి నెలలు గడుస్తున్నా కొద్ది మాలో ఆనందం పెరుగుతుందని చెప్పడం నిజంగా నాకు ఆనందాన్ని కలగజేసింది. ఏది ఏమైనప్పటికీ తాబేలు గురించి రకరకాల కథనాలు ఉన్నాయి. అయితే తాబేలలో కొన్ని రకాల తాబేలు గుడ్లు పెట్టి పొదుగుతాయి, మరికొన్ని గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంటాయి. అలాగా రకరకాలు ఉన్న దాంట్లో నేను ఇంకొక రకం తాబేలు కూడా చూశాను. తాబేలు పుట్టిన ప్రాంతం నుండి సముద్రంలో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే గుడ్లు పెట్టే సమయానికి ఎక్కడ పుట్టిందో మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని చేయటం ఆశ్చర్యం, విచిత్రం. ఈ చరాచర సృష్టిలో ఏ జీవి కూడా తాను పుట్టిన చోటుకు వచ్చి పిల్లల్ని పెట్టదు. సముద్రపు తాబేళ్లు ఈ విధంగా ఎందుకు చేస్తున్నాయో ఆధునిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు సైతం అంతు చిక్కటం లేదు. ఈ విచిత్రమైన సందర్భాన్ని చూడటానికి మన దేశ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా మార్చి, ఏప్రిల్ నెలలలో ఒరిస్సాకు వస్తుంటారు. ఒరిస్సా రాష్ట్రంలో సముద్రపు ఒడ్డున గహార్ మాతా బీచ్ తో పుట్టిన తాబేళ్లన్నీ గుడ్లు పెట్టే సమయానికి ఈ బీచ్ కు వచ్చి గుడ్లు పెట్టి కొద్ది రోజులలో అడవుల్లో నుండి పిల్లలు బయటికి వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని కూడా సముద్రంలోకి వెళ్లేంత వరకు పిల్లల దగ్గరే ఉండి తరువాత ఆ తల్లి తాబేళ్లు కూడా సముద్రంలో వెళ్లిపోతాయి. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలో తాబేళ్లు గహార్ మాతా బీచ్ కు వస్తాయి. మిత్రులారా, అందుకాబట్టి విచిత్రమైన స్వభావం కల ఈ తాబేళ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. మనమందరం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన తాతలు, అమ్మమ్మలు మనకు తాబేలు, కొంగల కథలు చెప్పారు. అంటే 2 కొంగలు తాబేలును 2 కొంగల మీద ఒక అడ్డంగా ఒక పుల్ల పెట్టి పుల్లని ఖర్చుకుని తాబేలు ఉండటం, కింద నుంచి నక్కబావ హాస్యాస్పదంగా మాట్లాడటం వల్ల తాబేలు కూడా నవ్వుతూ నోరు తెరిస్తే కింద పడిపోవటం అంటే మనం కథలలో విన్నాము, ఎంతో ఆనందం పొందాము. కానీ అటువంటి తాబేలులో ఇన్ని రకాలు ఉన్నాయని నేను విన్నాను, కానీ కళ్ళారా చూశాను. నా చేతితో ఎత్తిన తర్వాత నా మిత్రులందరికీ ఇలాంటి తాబేలును చూశానని ఈ సమాచారం తెలియజేయాలనే ఉద్దేశంతోనే తప్ప వేరే ఉద్దేశం కాదు. మిత్రులారా, రాబోయే రోజులలో మీరు చూడండి, ఈ మధ్యనే మాకు మిత్రులు ఒకతను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండా శివార్లు ఉన్నటువంటి బ్రహ్మం గారు ఫోన్ చేసి ఉడుము గురించి కూడా ఒక కథనం తయారు చేయాలని చెప్పారు. ఉడుము గురించి కూడా కొద్దిగా సమాచారం సేకరిస్తానని అతను చెప్పడం జరిగింది. వాస్తవంగా ఉడుముని
యథార్థంగా మీకు చూపిస్తూ ఒక వీడియో కూడా రాబో రోజుల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. నేను రూపొందిస్తున్నటువంటి ఈ వీడియోలపై మీరు కూడా మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు ఇస్తూ ఉంటే రాబో రోజులలో ఒకవేళ నేను రూపొందించే ఈ వీడియోలో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు ఇంకా సమాచారము క్రోడీకరించాల్సిన ఆవశ్యకత ఉందని మీరందరూ భావించినట్లయితే తప్పకుండా మీ అందరి సలహాలు సూచనలను పరిగణలోనికి తీసుకోవటమే కాకుండా మీ సలహాలు సూచనలు మరియు మీ అభిరుచులకు అనుగుణంగా వీడియోలు తప్పకుండా రూపొందించబడనని తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ వీడియోని షేర్ చేసి సమాజానికి చేరుస్తారని ఆశిస్తూ